హాయ్ మామ. ఈ వీక్ అయినా 'ఇమాన్యుయల్' నామినేషన్‌లోకి వచ్చాడా లేదా? అలాగే ఈ నామినేషన్‌లో ఎవరెవరున్నారు? అలాగే తనుజకి 'బిగ్ బాస్' ఇచ్చిన కొత్త పవర్స్ ఏంటి? ఈ ఫ్యామిలీ వీక్‌లో ఎవరి ఫ్యామిలీ కోసం ఎవరెవరు రాబోతున్నారు? ఇలాంటి విషయాలన్నీ ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక లైక్ కొట్టు మామ. లైక్ కొట్టి వీడియో చూడడం కంటిన్యూ చెయ్యి. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే 'ఇమాన్యుయల్' ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్. 11థ్ వీక్ నామినేషన్‌లోకి 'ఇమాన్యుయల్' అయితే రావడం జరిగింది. మీరు ఎవరెవరు ఓట్లేయాలనుకుంటున్నారో వెంటనే ఎపిసోడ్ అయిపోయాక ఓట్లేయడం మొదలుపెట్టండి. అయితే 'ఇమాన్యుయల్‌ని ఎవరు నామినేట్ చేశారు అంటే 'బర్నీ' గారు. అయితే ఈ నామినేషన్స్ ప్రాసెస్ ప్రతీదీ ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం. పెద్ద రివ్యూ ఏమి ఉండదు. ఇన్ డెప్త్‌గా ఏమి ఉండదు. ఎందుకంటే లెంత్ పెద్ద ఎక్కువైపోతుంది కదా! ఇంకా ఈ ఎపిసోడ్ మండే ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగానే నామినేషన్ మీద మన ఒపీనియన్ ఏంటి? ఎవరిది రైటు? ఎవరిది తప్పు? ఇలాంటి విషయాలన్నీ ఇన్ డెప్త్‌గా ఒక వీడియో చేస్తాను. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. ఇంకా నామినేషన్ ప్రాసెస్ ఏంటి అనేది మాట్లాడుకుంటే సీజన్ 6, 7, 8లో కూడా చూసాము. అదే కుండను పగలగొట్టి నామినేట్ చేస్తారు కదా! సేమ్ ప్రాసెస్. బేసిక్‌గా అక్కడ దిష్టిబొమ్మ ఉంటది. ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఉన్న కుండను తీసి ఆ దిష్టిబొమ్మ మీద పెట్టి పగలగొట్టి నామినేషన్ లేదని చెప్పి నామినేట్ చేయాలి. ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో కెప్టెన్ అయిన తనుజకి 'బిగ్ బాస్' 2 స్పెషల్ పవర్‌లు ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ స్పెషల్ పవర్ ఏంటి అంటే తనుజకి కొన్ని టోకెన్స్ ఇస్తారనమాట. ఆ టోకెన్‌లు తనుజ ఎవరికి కావాలంటే వాళ్ళకివ్వచ్చు. తనుజ ఎవరికైతే టోకెన్‌లు ఇచ్చిందో వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం వస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్క నామినేషన్ మాత్రమే చేయాలి. ఇంకా సెకండ్ పవర్ ఏంటి అంటే ఎవరు నామినేట్ అయ్యారో వాళ్ళందరిలో నుంచి ఒకరిని డైరెక్ట్‌గా సేవ్ చేసే పవర్ తనుజకి ఇచ్చాడు బిగ్ బాస్. ఈ 2 పవర్లు తనుజకి ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. ఇంకా ఈ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఎవరు నామినేట్ చేశారంటే ముందుగా ఇమాన్యుల్, బర్నీని అండ్ రీతుని నామినేట్ చేశాడు. ఇంకా బర్నీ గారేమో రీతుని, ఇమ్మని నామినేట్ చేసింది. మరి రీతు ఏమో దివ్యాని, సంజన గారిని నామినేట్ చేసింది. ఇంకా డీమన్ పవన్, పవన్ కళ్యాణ్‌ని అండ్ రీతుని నామినేట్ చేశాడు. మరి సంజన గారేమో పవన్ కళ్యాణ్‌ని, అలాగే సుమన్ శెట్టి కూడా పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. దివ్య ఏమో రీతుని నామినేట్ చేసింది. మన పవన్ కళ్యాణ్ ఏమో డీమన్ పవన్‌ని, సంజన గారిని నామినేట్ చేసింది. అయితే ఎవరెవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయంటే ఫస్ట్ రీతుకి అందరికన్నా ఎక్కువ ఓట్లు 4 ఓట్లొచ్చాయి. పవన్ కళ్యాణ్‌కి 3, సంజన గారికి 2, డీవమ్ పవన్‌కి, ఇమాన్యుల్‌కి, భరణి గారికి, దివ్యకి వీళ్ళందరికీ ఒక్కొక్క ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అయితే 11థ్ వీక్ ఫైనల్ నామినేషన్‌లో ఎవరెవరున్నారంటే ఇమాన్యుల్, భరణి, దివ్య, సంజన, పవన్ కళ్యాణ్, డీవమ్ పవన్. వీళ్ళ ఆరుగురు 11థ్ వీక్ నామినేషన్‌లో ఉన్నారు. మరి రీతు ఇన్ని ఓట్స్ వచ్చాయి కదా! ఎందుకు నామినేషన్‌లో లేదు అంటే ముందుగానే మనం చెప్పుకున్నాం కదా! తనుజకి కొన్ని పవర్స్ ఇచ్చారని. అందులో భాగంగానే తన సెకండ్ పవర్‌ని యూజ్ చేసి రీతుని డైరెక్ట్‌గా నామినేషన్ నుంచి సేవ్ చేయడం అయితే జరిగింది. ఇది మామ నామినేషన్ కోసం. ఈ వారం ఫ్యామిలీ వీక్ కాబట్టి ఎవరెవరు ఫ్యామిలీ నుండి ఎవరెవరు వస్తున్నారనేది మాట్లాడుకుందాం ఒకసారి. ముందుగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నుండి వాళ్ళ మదర్ వస్తున్నారు. అలాగే డీమన్ పవన్ ఫ్యామిలీ నుండి వాళ్ళ మదర్ వస్తున్నారు. ఇమాన్యు కోసం వాళ్ళ మదరు, సుమన్ శెట్టి కోసం వాళ్ళ వైఫు, అలాగే బర్నీ గారి కోసం వాళ్ళ డాటర్ కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు రీతు కోసం వాళ్ళ మదరు, దివ్య కోసం వాళ్ళ మదరు, ఇంకా తనుజ కోసం వాళ్ళ సిస్టరు, ఇంకా లాస్ట్‌గా సంజన గారి కోసం వాళ్ళ హస్బెండు అండ్ పిల్లలు కూడా వస్తున్నారంట. మొన్నే కదా బిగ్ బాంబ్ పేల్చి ఫ్యామిలీ వీక్‌ని వెనక్కి తీసుకున్నారంటే, అలాంటిదేమి ఉండదు మామ. మహా అయితే మ్యాక్స్ ఏదో ఒక సాక్రిఫైస్ చేసి, మళ్ళీ తిరిగి హౌస్‌లోకి వాళ్ళ హస్బెండ్‌ని, పిల్లల్ని పంపిస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఫ్లైట్ దిగి హైదరాబాద్‌లో ఉన్నారంట. ట్యూస్‌డే హౌస్‌లోకి పంపిస్తారు. వెడ్నెస్‌డే మనకి టెలికాస్ట్ చేస్తారు. ఈ వీడియోకి ఇంతే మామ. ఇటువంటి అప్‌డేట్ కోసం సబ్‌స్క్రైబ్ టు 'గరం టాక్స్ రాజు'. బాయ్ బాయ్.